వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము సీటెట్ 2023 జనవరి 9 పేపర్ 1 మ్యాథ్ పేపర్ని సాల్వ్ చేద్దాము. లెట్ us బిగిన్. క్వశ్చన్ నెంబర్ 5 నేను ఇన్కంప్లీట్గా వదిలేసినట్టున్నాను. క్వశ్చన్ నెంబర్ 5ని లాస్ట్లో మళ్ళీ సాల్వ్ చేశాను. అది ప్లీజ్ కంటిన్యూ టిల్ ద లాస్ట్ 15th తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 వస్తుంది. డెఫినెట్లీ చూడండి. ఈ క్వశ్చన్ పేపర్ సీటెట్ వెబ్సైట్లో తీసుకున్నాను. వాళ్ళ వెబ్సైట్లో క్వశ్చన్ పేపర్స్ ఇమేజ్ వాళ్ళు అప్లోడ్ చేశారు, అందుకని క్లారిటీ కొంచెం తక్కువ ఉంటుంది. నౌ లెట్ us బిగిన్. క్వశ్చన్ నెంబర్ 1, 10,20,203 ఈజ్ రిటన్ ఇన్ ఫిగర్స్ యాజ్. ఇది మీరు డైరెక్ట్గా కావాలి అంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు, లేదా యూ కెన్ జస్ట్ నేను రాస్తున్నట్టు రాసుకుని కూడా యూ కెన్ రైవ్ ఎట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ మనం గుర్తుకు పెట్టుకోవాల్సింది 1 crore అంటే మనకి 7 zeros ఉండాలి. దట్ మీన్స్ 1, 2, 3, 4, 5, 6, 7. సో 1 crore అంటే ఇది. 10 crore అన్నారు కాబట్టి ఇంకొక సున్నా రావాలి. 20,000, 200, 3. ఇప్పుడు ఇవి యాడ్ చేయండి. 3, 0, 2, 0, 2, 0, 0, 0, 1. ఆప్షన్ 4 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. Question number 2, which of the following fractions is less than 4/5 and greater than 1/2? అంటే 1/2కి 4/5కి మధ్యలో రావాలి. 1/2 అంటే ఎంత డెసిమల్స్లో? 0.5. అదే 4/5ని మనం డెసిమల్స్లో డివైడ్ చేస్తే కన్వర్ట్ చేస్తే 4 divided by 5 అంటే 4 పోదు కాబట్టి డెసిమల్ పాయింట్ పెట్టి 0 తీసుకోవాలి. 5 8s are 40, 0. సో దిస్ ఇస్ 0.8. సో హీ ఈజ్ ఆస్కింగ్ ఈ 4 ఫ్రాక్షన్స్లోంచి వీటి మధ్యలో ఏది పడుతుంది. నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. 8/9. 8/9 మనం ఫ్రాక్షన్ చేస్తే 8 పోదు కాబట్టి డెసిమల్ పాయింట్ పెట్టి 0 తీసుకోండి. 8s are 72. దిస్ కమ్స్ టు 8, 0. 8s are 72, 8 ఇలా వెళ్తూనే ఉంటుంది. సో లెట్ us మేక్ ఇట్ 0.88. 0.88 అనేది దీనికంటే ఎక్కువ కాబట్టి దిస్ ఇస్ నాట్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇస్ 7/9. దట్ ఈస్ 7 divided by 9. 7 పోదు కాబట్టి 9తో డెసిమల్ పాయింట్ పెట్టి 0 తీసుకోవాలి. 7s are 63, 7, 0, 7s are 63, 7 ఇది కూడా ఇలా వెళ్తూనే ఉంటుంది రికరింగ్. దిస్ ఇస్ 0.77. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. 0.77 అనేది 0.5 కంటే పెద్దది, 0.8 కంటే చిన్నది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. డోంట్ సాల్వ్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 3, వాట్ విల్ బీ ద వాల్యూ ఆఫ్ k ఇన్ ద 6-digit number 56234k if the number is divisible by 3? నంబర్ ఏంటి ఇక్కడ? 5, 6, 2, 3, 4 అండ్ k. సో ఈ k ప్లేస్లో ఏ డిజిట్ వస్తే ద నంబర్ విల్ బి డివిజిబుల్ బై 6, అది క్వశ్చన్. సో వాట్ ఆర్ ద డిజిట్ 0 నుంచి 9 వరకు ఏ డిజిట్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 3 ఏంటి? అ నంబర్ ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 యాజ్ వెల్ యాజ్ బై 3 దెన్ ద నంబర్ విల్ బి డివిజిబుల్ బై 6. అంటే ఒక నంబరు 2తోనూ పోవాలి, 3తోనూ పోవాలి, అప్పుడే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. ఇప్పుడు వాట్ ఈస్ ద డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 2? 0 అన్నా ఉండాలి, ఈవెన్ నంబర్ అన్నా ఉండాలి. అంటే 0, 2, 4, 6, 8 ఉంటే ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. కానీ k అన్న ప్లేస్లో నంబరే లేదే, డిజిట్ లేనప్పుడు మనం ఎలా తెలుస్తుంది? సో లెట్ us నాట్ ట్రై విత్ 2 ఫస్ట్. లెట్ us స్టార్ట్ విత్ 3. 3 డివిజిబిలిటీ టెస్ట్ ఏంటి? అన్ని డిజిట్స్ని మనము యాడ్ చేసి ఏదైతే సమ్ వస్తుందో, ఇఫ్ దట్ సమ్ ఇస్ డివిజిబుల్ బై 3 ద హోల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు అన్ని డిజిట్స్ని మనం యాడ్ చేస్తే 5 + 6 + 2 + 3 + 4, 6 + 4 10, 15, 16, 17, 18, 19, 20. సో 20 వస్తుంది. 20కి ఇంకొక డిజిట్ యాడ్ చేయాలి మనకి డివిజిబిలిటీ టెస్ట్లో. అప్పుడే మనకు తెలుస్తుంది ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఆర్ నాట్. సో ఈ ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకి తెలుస్తుంది 20 అనేది ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 3? ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. సో 20కి ఎంత యాడ్ చేస్తే మనకి మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది? 20 తర్వాత 21 అనే నంబరు ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. 3 7s are 21. సో 20కి మనము 1 యాడ్ చేస్తే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. కానీ 21 అన్న నంబరు ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2? డివిజిబిలిటీ టెస్ట్ ఆఫ్ 2కి 0 కానీ ఈవెన్ నెంబర్ కానీ ఉండాలి. సో 21 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. సో అందుకని చెప్పి వీ షుడ్ మూవ్ టు ద నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 3. 21 తర్వాత నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 3 ఏంటి? 21 + 3 దట్ ఈస్ 24. సో 24 అనేది ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8.
ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3, 3 8s 24లో 4 ఉంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 ఆల్సో. సో k అన్న ప్లేస్లో మనము 4 పెడితే అప్పుడు దట్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 2 యాజ్ వెల్ యాజ్ 3. దట్ మీన్స్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 5 6 2 3 4 4 డివైడెడ్ బై 6 చేస్తే 6 5s 36, 6 6 8, 5 9s 9 6 54, 2 9 3s 18, 19 20 21 22, తర్వాత 7 5s 35, 8 5s 48, 6 48 కాబట్టి 7 5s 35, 7 6 42, 1 6 2s 12, 2 4 6 24. ఓకే, కానీ ఇదంతా ఎగ్జామ్లో చేయకూడదు. యూ షుడ్ జస్ట్ ఫైండ్ అవుట్ ద నంబర్ అండ్ దెన్ గో అహెడ్ విత్ యువర్ ఆప్షన్స్. క్వశ్చన్ నెంబర్ 4. In a class of 28 students, 15 are girls, 21 students clean their teeth daily and 3/5 of the girls clean their teeth daily. Then state which fraction of boys are doing the same work daily. So 28 మంది స్టూడెంట్స్లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్. 15 are girls. Girls are 15. 21 స్టూడెంట్స్ క్లీన్ దేర్ టీత్ డైలీ అంటున్నారు. సో డైలీ క్లీన్ చేసేవాళ్ళు 21 స్టూడెంట్స్. 3/5 ఆఫ్ ద గర్ల్స్ క్లీన్ దేర్ టీత్ డైలీ. ఆఫ్ అంటే మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో మల్టిప్లికేషన్ అని చెప్పి అర్థం. 3/5 ఆఫ్ ద గర్ల్స్ అంటే 3/5 ఇంటూ గర్ల్స్. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ హియర్ 15 మంది గర్ల్స్ కాబట్టి 3/5 ఆఫ్ ద గర్ల్స్ అంటే 3/5 of 15. So 5 3s are 15, 3 3s are 9. సో 9 గర్ల్స్ డైలీ వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నారు. సో బాయ్స్ ఎంతమంది చేస్తున్నారు? 21 minus 9. 21 minus 9 ఎంత వచ్చింది? ఐ థింక్ ఇట్ ఈస్ 12. ఎందుకంటే 9 19 20 21 12. ఓకే, సో 12 బాయ్స్ ఆర్ బ్రషింగ్ డైలీ. బట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ విచ్ ఫ్రాక్షన్ ఆఫ్ బాయ్స్. సో ఈ 12 బాయ్స్ ఎంతమంది బాయ్స్లోంచి ఎంతమంది బ్రష్ చేస్తున్నారు? బాయ్స్ అన్నవాళ్ళు మనము ఈ గర్ల్స్లోంచి 28లోంచి 15 తీస్తే మనకి బాయ్స్ వస్తారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 13 వచ్చారు కాబట్టి ద ఫ్రాక్షన్ ఈస్ 12 బాయ్స్ అవుట్ ఆఫ్ 13 బాయ్స్ ఆర్ బ్రషింగ్ దేర్ టీత్ డైలీ. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 5. Which of the following statements are true? Every number is always more than its additive inverse. Sum of any two integers is always more than each of the integers. Successor of -2 is -1. Product of a number and its additive inverse is always negative. వీటిలలో ఏది ట్రూ అని చెప్పి అడుగుతున్నారు. అన్నిటికంటే ఫస్ట్ ఎవ్రీ నంబర్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ఇట్స్ ఎడిటివ్ ఇన్వర్స్ అన్నారు. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి? ఏదన్నా మనము +x అని తీసుకున్నాను అనుకోండి, దాని ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత అవుతుంది? దాని నెగిటివ్ పార్ట్ -x. ఇదే నేను -y అని చెప్పి తీసుకుంటే దాని ఎడిటివ్ ఇన్వర్స్ +y. సో -2 అని తీసుకుంటే +2, +25 అని తీసుకుంటే -25 అలా. ఓకే, నౌ ఎవ్రీ నంబర్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ఇట్స్ ఎడిటివ్ ఇన్వర్స్ అన్నారు. సో -2 నేను తీసుకుంటే +2 కంటే అది పెద్దదా? ఇట్ షుడ్ బి ఆల్వేస్ మోర్ అంటున్నారు. సో +2 అనేది -2 కంటే పెద్దది, ఇది కరెక్టే. ఇదే నేను దీని ఆపోజిట్ తీసుకుంటే, సపోజ్ నేను +2 తీసుకున్నా, ఇట్స్ ఎడిటివ్ ఇన్వర్స్ ఇస్ -2. ఈజ్ -2 మోర్ దాన్ +2? కాదు, ఎందుకంటే నంబర్ లైన్లో మనం చూస్తే ఇది 0, +2 అనేది ఇక్కడ పడుతుంది, -2 అనేది ఇక్కడ పడుతుంది. సో -2 అనేది ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ +2. సో ఇది రాంగ్. సెకండ్, సమ్ ఆఫ్ ఎనీ టూ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇది నంబర్ లైన్ ఉండి ఇటువైపు అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇటువైపు నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. మొత్తం కలిపి అన్నిటిని కలిపి మనం ఇంటీజర్స్ అంటాం. సమ్ ఆఫ్ ఎనీ టూ ఇంటీజర్స్ ఈజ్ ఆల్వేస్ మోర్ దాన్ ఈచ్ ఆఫ్ ద ఇంటీజర్స్. అంటే రెండు ఇంటీజర్స్ని మనం యాడ్ చేసినప్పుడు ఏదైతే సమ్ వస్తుందో అది ఆ రెండు నంబర్స్తో కంటే పెద్దగా ఉంటుంది. సపోజ్ 1 + 2 నేను చేసినప్పుడు 3 అనే నెంబరు 1 కంటే పెద్దది, 3 కంటే పెద్దది. కానీ ఇంటీజర్స్ అన్నారు కాబట్టి మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ -1 +-5 +5 అన్నా. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? -5 అండ్ +5 అని చెప్పి చూస్తే ఆన్సర్ వస్తుంది +4. సో +4 అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ మోర్ దాన్ ఈచ్ ఆఫ్ ది ఇంటీజర్స్ అంటే -1 కంటే పెద్దది కరెక్టే.
కానీ +5 కంటే పెద్దది కాదు కదా. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ వన్, సక్సెసర్ ఆఫ్ -2 ఈజ్ -1. నంబర్ లైన్లో ఇది 0, ఇది -1, -2. సక్సెసర్ అంటే నెక్స్ట్ నంబర్, నెక్స్ట్ బిగ్గర్ నంబర్. 3కి సక్సెసర్ 4, 18కి సక్సెసర్ 19. అలా -2కి సక్సెసర్ -1, ఎందుకంటే నంబర్ లైన్ ఇలా పెరుగుతూ పోతుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ట్రూ. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. Question number 6. A shopkeeper bought 138 boxes of apples, each containing 24 apples. He could sell only 117 3/4 boxes of apples on the first day. How many apples are left with him? So total number of boxes are 138 boxes. Each box lo enni apples unnai? Each box lo 24 apples unnai. Okay. Now, how many he could sell on the first day? He could sell 117 3/4. దీన్ని మనము రౌండ్ అవుట్ చేద్దాము, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి. 118 బాక్సెస్ అమ్మేశాడు అని చెప్పి అనుకుందాం. సో 118 బాక్సెస్ అమ్మేస్తే ఎన్ని మిగిలాయి? 0, 2. సో 20 బాక్సెస్ ఆర్ అన్సోల్డ్. ఇదే కాకుండా సో నౌ వాట్ యూ హ్యావ్ టు సీ ఈస్, సో 120 అన్సోల్డ్ 118 సోల్డ్ అని చెప్పి అనుకుంటున్నాం, కానీ యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తే ఒక 1/4 ఇట్ ఈస్ అన్సోల్డ్. సో 20తో పాటు ఇంకో 1/4 కూడా అన్సోల్డ్. ఇది ఇలానే ఉంచేసుకుందాం. 20 + 1/4 ఈజ్ అన్సోల్డ్. నా హౌ మెనీ యాపిల్స్ ఆర్ లెఫ్ట్ విత్ హిమ్? ఒక్కొక్క బాక్స్లో 24 ఉన్నాయి అని చెప్పి అనుకున్నారు. సో 24 × 2 ఈజ్ 48, 0. 24 × 1/4, 4 6 are 6. That makes 6, 486. Option 1 is your correct answer. Question number 7. Two angles having their sum 180 are always known as adjacent angles, complementary angles, supplementary angles, linear pair. Two angles having their sum అంటే రెండు యాంగిల్స్ x and y, యాంగిల్ x, యాంగిల్ y యాడ్ చేస్తే 180 degrees రావాలి. యాంగిల్ 1 + యాంగిల్ 2 180 degrees రావాలంటున్నారు. అలా రావాలంటే దే ఆర్ ఆల్వేస్ నోన్ యాజ్ వాట్? అడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి? అడ్జసెంట్ యాంగిల్స్ అంటే అడ్జసెంట్ అంటే పక్క పక్కన. అంటే ఇప్పుడు ఇలా ఒక యాంగిల్ ఉండి, సపోజ్ దిస్ ఇస్ ద యాంగిల్, ఇది యాంగిల్ 1, యాంగిల్ 2 అనుకుంటే కామన్ సైడ్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటిని మనము అడ్జసెంట్ యాంగిల్స్ అని చెప్పి అంటాం. సో దే ఆర్ సైడ్ బై సైడ్ అండ్ వన్ సైడ్ విల్ బి కామన్ అండ్ ద వర్టెక్స్ విల్ బి కామన్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే యాంగిల్ 1 + యాంగిల్ 2 యాడ్ చేస్తే మనకి 90 degrees రావాలి. పక్క పక్కనే ఉండాలని చెప్పి లేదు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆ రెండు యాడ్ చేస్తే 90 degrees వస్తే దాన్ని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే యాంగిల్ 1 + యాంగిల్ 2 ఇక్కడ పక్క పక్కనే ఉండాలని ఏం గ్యారంటీ లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. రెండు యాడ్ చేస్తే 180 degrees వస్తే దాన్ని మనము సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. లీనియర్ పేర్ అంటే స్ట్రైట్ లైన్లో ఉండి దే విల్ బి అడ్జసెంట్ యాంగిల్స్, పక్క పక్కనే ఉంటాయి యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2, రెండు కలిపితే మనకి 180 degrees వస్తాయి. సో టూ యాంగిల్స్ హ్యావింగ్ దే సమ్ 180 degrees అంటే అది సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పి అర్థం. Suppose they say they are adjacent to each other or they are on a straight line ante matram then you have to say they are a linear pair. So option 3 is the answer. Question number 8. Which of the following statements is not true? Sum of an acute angle and a right angle is always an obtuse angle. Sum of two acute angles is always less than a right angle. Sum of two చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. Sum of an acute angle, సపోజ్ మనం acute angle ఇవన్నీ చూసాం కదా, ప్రీవియస్ పేపర్లో చూసాము. acute angle అంటే it has to be less than 90 degrees. సో let us start with an example. acute angleకి సపోజ్ నేను 70 అని చెప్పి తీసుకుంటే, రైట్ యాంగిల్ 90 కాబట్టి 9, 10, 160 ఈజ్ ఆల్వేస్ అన్ అబ్ట్యూస్ యాంగిల్ అన్నది కరెక్టే. జనరలీ మనం ఎలా తీసుకోవాలంటే అక్యూట్ యాంగిల్లో హైయెస్ట్ లేదా లోవెస్ట్ తీసుకుందాం. లోవెస్ట్ తీసుకుంటే ఇట్ ఈస్ 1, 90 degrees ఈజ్ 90. సో 91 degrees అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ రైట్ యాంగిల్ కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ అబ్ట్యూస్ యాంగిల్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సమ్ ఆఫ్ టూ అక్యూట్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ రైట్ యాంగిల్. ఇప్పుడు మనము అన్నిటికంటే పెద్ద అక్యూట్ యాంగిల్ తీసుకుందాం. 89 తీసుకుంటే, ఇంకో అక్యూట్ యాంగిల్ కూడా నేను 89 తీసుకుంటే 9 and 9, 9 2s are 18, 8 2s are 16, 178. This is not true. Option 2 is your correct answer. Question number 9. Which of the following groups of letters have only one line of symmetry? Symmetry line ఏంటి అని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో డీటెయిల్గానే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఏదన్నా షేప్ని మనము ఫోల్డ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మిర్రర్ ఇమేజ్ లాగా వస్తే దాన్ని మనము లైన్ ఆఫ్ సిమెట్రీ అని చెప్పి అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పెంటగన్ని ఫోల్డ్ చేస్తే యాజ్ అ సింగిల్ లైన్ ఆఫ్ సిమెట్రీ, ఈ సైడ్ మిర్రర్ ఇమేజ్ లాగా ఉన్నప్పుడు దట్ ఈస్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ. సో ఇప్పుడు ఈ పెంటగన్లో నేను చూస్తే దేర్ ఈస్ ఓన్లీ వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ. నౌ హీ ఈస్ ఆస్కింగ్ ఫర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ లెటర్స్ హ్యావ్ ఓన్లీ వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఇలా. సో ఫస్ట్ ఆప్షన్ మనం చూస్తే బి అనేది మనము ఇలా డ్రా చేయగలము. ఐకి కూడా ఐ ఈస్ గివెన్ లైక్ దిస్ ఇలా. హెచ్కి మనము ఇలా కూడా డ్రా చేయొచ్చు, మిర్రర్ ఇమేజ్ వస్తుంది. హెచ్ని మనము ఇలా కట్ చేసినా కూడా మనకి మిర్రర్ ఇమేజ్ వస్తుంది. సో దిస్ ఈస్ నాట్ ది కరెక్ట్ వన్. సి అనేది యూ విల్ కట్ లైక్ దిస్. జీకి అసలు ఉన్నట్టే లేదు లైన్ ఆఫ్ సిమెట్రీ. యూ క్యాన్ హ్యావ్ ద లైన్ ఆఫ్ సిమెట్రీ లైక్ దిస్. సో దీనికి అసలు లేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాదు. నెక్స్ట్ వన్ డీకి లైన్ ఆఫ్ సిమెట్రీ ఇస్ లైక్ దిస్. ఈ విల్ హ్యావ్ లైక్ దిస్. ఎం విల్ హ్యావ్ లైక్ దిస్. సో హీస్ ఆస్కింగ్ ఫర్ వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ. 3 is your answer. Don't try for the fourth option. Question number 10. Yogesh runs with a speed of 30 kilometers per hour and completes the race in 5 minutes. What is the length of the race in meters? Kilometers lo icharu, answer matram meters lo adugutunnaru. So speed enta rasaru 30 kilometers in 1 hour. Minutes lo convert cheskunte manaki 60 minutes lo 30 kilometers పరిగెడుతున్నాడు. అంత స్పీడ్ ఉంది యోగేష్కి. సో హీ కంప్లీట్స్ ఎ రేస్ ఇన్ 5 minutes. 60 minutesలో 30 kilometers పరిగెత్తగలిగితే 5 minutesలో యోగేష్ ఎంత దూరం పరిగెత్తగలడు? ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఈ 30 అనేది ఇలానే రాసుకుని ఇంటూ అని చెప్పి రాసుకోండి. తర్వాత ఒక యారో మార్క్ ఇలా పెట్టుకోండి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 5. 5ని పైన వేసుకుని తర్వాత 60 అని చెప్పి రాసుకోండి. సో 30 2s 5/2 2.5. మనం ఇక్కడ కిలోమీటర్స్ తీసుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కిలోమీటర్స్. దట్ మీన్స్ 2500 meters. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇలా నేను చెప్పినట్టు రాసుకోవాలని లేదు, మీకు లాజిక్ కావాలి అంటే 60 minutesలో 30 kilometers పరిగెడితే 1 minuteలో 30 into 1/60 kilometers పరిగెడతారు. సో 32. సో half a kilometer in 1 minute. సో 1 minuteలో half a kilometer పరిగెత్తినప్పుడు 5 minutesలో ఎన్ని కిలోమీటర్స్ పరిగెడతాడు? half into 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5/2. సో 2.5 kilometers పరిగెడతాడు కాబట్టి కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 1000 meters ఈజ్ ఈక్వల్ టు 1 kilometer కాబట్టి into 1000 చేసినప్పుడు it has to move 3 places. So it will move from here to here. So 2500 meters is your correct answer. Question number 11. Shalu reached her sister's house on 18 January 2020 and left her house on 2nd April 2020 at night. For how many days did she stay there? So 2020లో Shalu జనవరిలో 18th మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో షీ వాజ్ దేర్ ఫర్ ఫెబ్, మార్చ్ అండ్ టిల్ ఏప్రిల్ 2nd నైట్ వరకు ఉంది కాబట్టి ఇది సెకండ్ కూడా మనము కన్సిడర్ చేయాలి. పొద్దున్నే వచ్చేసింది కాబట్టి మనము 18th కూడా కన్సిడర్ చేయాలి. ఓకే, నా 2020. సో ఇక్కడ జాన్ నుంచి స్టార్ట్ చేద్దాము. జనవరిలో 31 days ఉంటాయి కాబట్టి 18th మనము కౌంట్ చేయాలి, ఉన్నట్టు కౌంట్ చేయాలి కాబట్టి ఆ ముందు రోజుని మనము మైనస్ చేయాలి. సో ఇది ఎంత అయింది? 31 - 17 7 8 9 10 11 కాబట్టి 14 days. జనవరిలో 14 days ఉంది. ఫిబ్రవరి అనేది ఎన్ని రోజులు? 28 days 29 days అని చూస్తే 2020 అనేది లీప్ ఇయర్. హౌ డూ యూ ఫైండ్ అవుట్ వెదర్ ఇయర్ ఈజ్ అ లీప్ ఇయర్ ఆర్ నాట్? ఆ ఇయర్ని 4 పెట్టి డివైడ్ చేస్తే ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4 దట్ మీన్స్ దట్ ఇయర్ ఈజ్ అ లీప్ ఇయర్. 4 5s 20, 0 4 5s 20 డివిజిబుల్ అయిపోయింది కాబట్టి 2020 ఈజ్ అ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే 29 days ఉండాలి. సో ఫిబ్రవరిలో 29 days ఉంది. మార్చ్ ఈజ్ అగైన్ 31 days. సెకండ్ కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి 2 days. 9 10 14 15 16 1 and 6 3 4 5 6 and 7
76 days ఉంది షాలు తన సిస్టర్ ఇంట్లో. సో ఆప్షన్ 3 is the correct answer. Question number 12. The side of a square is 48 centimeters. The length and breadth of a rectangle are 1.5 and 2/3 respectively of the side of the square. The difference in their perimeters in centimeters is dash. Okay. Now let us first start with side of the square and 48 centimeters. Then length and breadth of a rectangle are 1/2 and 2/3 respectively of the side. Of అంటే ఏంటి అని చెప్పాను నేను, ఇంటూ అని చెప్పాను. నౌ ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని లెంత్ని ఫైండ్ అవుట్ చేయండి. లెంత్ ఇస్ ఆఫ్ ద సైడ్. సో 1.5 ఆఫ్ ద సైడ్. 1.5 అంటే ఎంత? 2 1s are 2 plus 1 3/2. సో 3/2 ఆఫ్ అంటే ఇంటూ side is given 48 centimeters. 2 2s are 4, 2 4s are 8, 24 into 3 ఎంత అయింది? 4 3s are 12, 3 2s are 6, 72 centimeter side అయింది. ఓకే. నౌ బ్రెత్ ఎంత? 2/3 of the side. So 2/3 of ante into side is given 48. 3 1s are 3. 3 6 are 18. 16 into 2 is 6 2s are 12. 2 1s are 3. This is 32 centimeter. Now he is asking you to find the difference in their perimeter. So perimeter of a square formula enti 4 into side. So this is 4 into 48. That is equal to 4 8s are 32, 4 4s are 16, 17, 18, 19. Ade perimeter of rectangle anta 2 into length plus breadth. That means length is 72, breadth is 32. That makes it 2 into 2 plus 2 4, 7 plus 3 10. If you multiply 4 2s are 8, 0 2. 208 is the perimeter of the rectangle. Now he wants you to find out the difference in their perimeters. So 208 peddadi kabatti 208, this is the rectangle, square is 192. ఇవి రెండు మనం మైనస్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 8 minus 2 is 6, 10 minus 9 is 1, ఇది 1 minus 1 0. So 16 centimeter is your answer. Question number 13. What will be the next number in the pattern? 1/4, 3/16, 5/64, 7/256. వీటిలోని ప్యాటర్న్ ఏంటి మీకు అర్థమవుతుందా? సో 1 3 5 7 అనేది ఏంటి? 5 and 3 5 7 అనేవి ఆడ్ నెంబర్స్. సో 7 తర్వాత మనకు వచ్చే ఆడ్ నెంబర్ ఏంటి? 7 తర్వాత వచ్చేది 9. ఓకే. కింద డినామినేటర్ చూస్తే 4 4s are 16, 16 4s are 64, 64 4s are 256. So obviously it has to be 256 into 4. 4 cheste 4 6 are 24, 4 5 are 20, 21 22, 4 2s are 8, 9 10. 9/1024. Option 3 is the answer. Question number 14. 540 persons were asked to vote for the favorite season from the 3 seasons: winter, summer, rainy. Data so obtained was represented in a pie chart. If the central angle for winter season is 150 degrees, then how many persons had voted for winter season? Assume that each person has voted for one season only. అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ పై డయాగ్రామ్. ఓకే. పై డయాగ్రామ్ ఇలా ఉంటుంది. చూసే ఉంటారు మీరు. పై డయాగ్రామ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా మనం ఒక్కొక్క దాంట్లో ఒక డాట్, ఒక దాంట్లో ఇలా ఏదో ఒకటి ఇచ్చి దిస్ ఈజ్ అ పై డయాగ్రామ్. సో 540 persons were asked to vote for their favorite season. So total number of people మనకి 540 people. Data so obtained was represented in a pie chart. Okay. If the central angle for winter season, 3 seasons అంటున్నారు, వింటర్, సమ్మర్, రైనీ సీజన్. వింటర్కి మాత్రం 150 degrees వాళ్ళు మార్క్ చేశారట. సో ఇలా మార్క్ చేసిన దాంట్లో ఏదైతే 150 degrees ఉందో అది వింటర్ సీజన్. దెన్ హౌ మెనీ పర్సన్స్ హ్యాడ్ ఓటెడ్ ఫర్ వింటర్ సీజన్? సో ఇలా మనం ఏదైతే వింటర్ కోసం మార్క్ చేస్తామో అది ఎంతమంది పీపుల్ అని చెప్పి అడుగుతున్నారు. ఇది మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం? ఇది పై చార్ట్ అన్నప్పుడు మనము ఈ మొత్తం యాంగిల్ని మనము యాక్చువల్లీ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తున్నాం. వింటర్, సమ్మర్, రెయినీ కింద.
సో ఈ మొత్తం యాంగిల్ అంటే ఏంటి, దిస్ ఇస్ అ కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అంటే ఎంత, కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees. సో 360 degreesని మనము ఎంతమంది పర్సన్స్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాం, మనము 540 పర్సన్స్ని ఈ మొత్తం 360 degreesలో మనము రిప్రజెంట్ చేస్తున్నాం. సో 360 degrees అంటే 550 పీపుల్ అని చెప్పి అర్థం. సో ఇఫ్ 360 degrees 540 పీపుల్ అన్నప్పుడు వింటర్ ఈజ్ ఓన్లీ 150 degrees. దిస్ ఈజ్ హౌ మెనీ పీపుల్. ఇందాక నేను చెప్పినట్టే ఇలా వేసుకోండి, కింద నుంచి పైకి యారో మార్క్ వేసుకోండి. ఫస్ట్ ఇది రాయాలి 540 ఇంటూ రాసుకోండి, కిందది ఫస్ట్ రాసుకోండి 150 by 360. నౌ సింప్లిఫైడ్. ఓకే, 3 5s are 15, 3 1s are 3, 3 2s are 6. Now 12 4s are 48. That makes it 48 అంటే this is 6. 12 5s are 60. 45 into 5 ఎంత అయింది, 5 5s are 25. 4 5s are 20, 21, 22. Option 3 is the answer. Question number 15. Rahul saves some money every month from his pocket money as given below: Jan, Feb, March, April, May, June, and total savings up to that month. Which of the following statement is correct? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఒకటి మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. 1 is కరెక్ట్ అని అడుగుతున్నారా లేదా రాంగ్ ఏదని అడుగుతున్నారా అని చూడాలి. సెకండ్ థింగ్, టోటల్ సేవింగ్స్ ఒక్కటే చదవకూడదు, ఈ కింద ఏం రాస్తుంది అన్నది కూడా చదవాలి. సో ఈ ప్రాబ్లంలో చూస్తే టోటల్ సేవింగ్స్ ఇన్ జనవరి, టోటల్ సేవింగ్స్ ఇన్ ఫెబ్, టోటల్ సేవింగ్స్ ఇన్ మార్చ్ కాదు వాళ్ళు ఇచ్చినది, టోటల్ సేవింగ్స్ అప్ టు దట్ మంత్ అని చెప్పి ఇచ్చారు. సో జనవరిలో 80 సేవింగ్స్ అయితే అప్ టు ఫిబ్రవరి 140 అన్నారు. అంటే జనవరి ఫిబ్రవరి కలిపి 140 అయింది. అంటే ఫిబ్రవరిలో ఎంత సేవ్ చేసినట్టు, 140 minus 80. సో ఫిబ్రవరిలో చేసిన సేవింగ్స్ 60. అప్ టు మార్చ్ 210 అన్నారు. అంటే మార్చిలో ఎంత సేవ్ చేసినట్టు, 210 minus 140, దట్ మేక్స్ ఇట్ 70. అలానే అప్ టు ఏప్రిల్ 285 అంటే ఏప్రిల్లో సేవ్ చేసిన డబ్బులు 285 minus 210, దట్ మేక్స్ ఇట్ 75. అప్ టు మే 375 అంటే మేలో 375 minus 285, దట్ ఈస్ 90. అప్ టు జూన్ 480 అంటే జూన్లో సేవ్ చేసిన డబ్బులు 480 minus 375, దట్ మేక్స్ ఇట్ 375, 475, 105. ఓకే, సో జనవరిలో 80. సో దీస్ ఆర్ ద యాక్చువల్ సేవింగ్స్ హీ హాస్ డన్. నౌ లెట్ us look at the options. Which of the following statements is correct? సేవింగ్స్ ఇస్ ఇన్ మే ఈజ్ మ్యాక్సిమం. మేలో 90 అని ఉంది, సో మ్యాక్సిమం జూన్లో ఉంది కాబట్టి ఇది రాంగ్. సమ్ ఆఫ్ సేవింగ్స్ ఇన్ జాన్ అండ్ ఫెబ్, జాన్లో ఎంత, జాన్లో 80 ఉంది, ఫెబ్లో 60 కాబట్టి దట్ బికమ్స్ 140. నౌ మార్చ్ అండ్ మే అన్నారు కాబట్టి మార్చ్లో ఇట్ ఈస్ 70, మేలో ఇట్ ఈస్ 90 కాబట్టి దట్ మేక్స్ ఇట్ 160. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్, సో ఇది కూడా రాంగ్. థర్డ్, లీస్ట్ సేవింగ్స్ ఈజ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫెబ్. 80 60లో అన్నిటికంటే తక్కువ 60 కాబట్టి లీస్ట్ సేవింగ్స్ అన్నిటికంటే తక్కువ ఫిబ్రవరిలో ఉంది అంటున్నారు. సో ఈ సెంటెన్స్ కరెక్ట్. టోటల్ సేవింగ్స్ అప్ టు ద ఎండ్ ఆఫ్ జూన్ 480 కాబట్టి 375 ఈజ్ రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4, ప్రోడక్ట్ ఆఫ్ ఎ నంబర్ అండ్ ఇట్స్ అడిటివ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్. 3 వరకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎ నంబర్ అంటే ఏంటి, ఇంటీజర్లో సపోజ్ నేను సపోజ్ ఐ టేక్ జస్ట్ ఎ మినిట్ బ్లాక్, ఓకే, సపోజ్ ఐ టేక్ -5 అండ్ ఇట్స్ అడిటివ్ ఇన్వర్స్ ఇంటూ +5 చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ -25 ఈజ్ ఆల్వేస్ నెగటివ్ అన్నది దిస్ ఇస్ ఆల్సో ట్రూ. సో ఆప్షన్ 3 and 4 రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్.